తక్కువ రీఛార్జ్ లో అన్ని బెనిఫిట్స్ ఉండి ప్రతి ఒక్కదానికి ఉపయోగపడే ఫోన్ ఏదైనా ఉంది అది మాత్రం జియో ఫోన్ ప్రిమా. సో యాక్చువల్ గా ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. సో నేను మా అమ్మ వాళ్ళ కోసం తెప్పించుకున్నాను. సో మీరు మీ పేరెంట్స్ కోసం తెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేస్తున్నాను. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఫోన్ వాడాలని ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ కావడంతో ఈ జనరేషన్ పిల్లలు మాత్రమే వాడగలుగుతున్నారు. సో ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాడుకునేలాగా జియో కంపెనీ వాళ్ళైతే జియో ఫోన్ ప్రిమాన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో తక్కువ రీఛార్జ్ లో అన్ని బెనిఫిట్స్ కలిగించి మొత్తం స్మార్ట్ ఫోన్ నే చిన్న ఫోన్ లో దింపేసి అన్ని రకాలుగా వాడుకునేలాగా ఈ ఫోన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో యూట్యూబ్, వీడియో కాల్స్, ఇంకా యూపీఐ పేమెంట్స్ లాంటి ఎన్నెన్నో పనులు స్మార్ట్ ఫోన్ లాగానే ఈ ఫోన్ తో కూడా చేయొచ్చు మనం. సో ఇది పెద్దవారు వాడుకోవడానికి, ఇందులో బటన్స్ ఉన్నాయి కాబట్టి పెద్దవారు వాడుకోవడానికి, యూజ్ చేయడానికి గానీ అన్ని రకాలుగా అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. సో నేను మా పేరెంట్స్ కోసం అయితే నేను జియో ఫోన్ ప్రిమా అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ పడింది, ఎంత ప్రీమియం పడింది అనేది కూడా మనం క్లారిటీగా అయితే ఈ వీడియోలో చెప్తాము. సో నౌ వీఆర్ ప్రెజెంటింగ్ ద జియో ఫోన్ ప్రిమా. సో అమెజాన్ లో తీసుకున్నాను. అమెజాన్ లో తీసుకుంటే ఏంటంటే 2600 పడింది. ఆఫ్లైన్ లో తీసుకుంటే ఏంటంటే 2800 పడుతుంది. సో మనం ఈ ఫోన్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. అన్బాక్సింగ్ చేసి మీకు దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది అన్ని వివరంగా చెప్తాను. సో మనమైతే ఎల్లో కలర్ అయితే తెప్పించడం జరిగింది ఫ్రెండ్స్. సో బ్లాక్ అవైలబుల్ గా లేదు కాబట్టి ఎల్లో కలర్ అయితే తెప్పించాను. సో దీన్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేస్తాం. సో ఇక ఫ్రెండ్స్ ఫోన్ అయితే ఇది ఎల్లో కలర్ లో ఉంది. సో బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఇచ్చాడు, ఇంకా స్టైల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది ఫోన్ ని. ఒక టార్చ్ లైట్ ఇచ్చాడు, ఇంకా దీనికి వచ్చేసి ఒక ఆడియో జాక్, ఇంకా చార్జర్ పాయింట్ అయితే ఇచ్చాడు దీనికి. ఇంకా దీంట్లో ఏమేమి ఇచ్చాడంటే, సో దీనికి వచ్చేసి బ్యాటరీ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1800 mAh బ్యాటరీ. ఇంకా ఇవి చూసుకుంటే మాన్యువల్స్ అనమాట, అంటే జియో ఫోన్ని ఎలా యూజ్ చేయాలి, ఇంకా వీటిలో ఏమేమి ఇవ్వబడింది అనేది ఇవైతే మాన్యువల్స్ అయితే ఇచ్చారు వీటిల్లో. ఇంకా ఛార్జర్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ ఛార్జరే ఇవ్వడం జరిగింది. దీని గల కెపాసిటీ గల ఛార్జర్ అయితేనే ఇవ్వడం జరిగింది దీనికి. సో ఇది వచ్చేసి వి ఛార్జర్ అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మనం ఫోన్ ఆన్ చేసి ఫోన్లో ఏమేమి ఇచ్చారు, ఏంటి స్పెషాలిటీస్ ఏమున్నాయి అందులో అనేది మనం అందులో చూద్దాము. సో ఫ్రెండ్స్, జియో ఫోన్ అయితే ఇది. సో వీటిలో ఏమేమి ఇచ్చాడు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనం, సో 512 MB ర్యామ్ తో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా SD కార్డ్ వచ్చేసి 128 GB దాకా సపోర్ట్ చేయగలిగే కెపాసిటీతో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఆడియో జాక్ గురించి అయితే మనం ఇందాక చెప్పుకున్నాము. సో ఇంకా 1800 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఈ ఫోన్ లో వచ్చిన ఫ్యూచర్స్ ఏంటంటే, మనకి స్మార్ట్ ఫోన్ లో వాడుకునేటట్టు ఏకంగా ఎలాగైతే మా స్మార్ట్ ఫోన్ అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇందులో HD వాయిస్ కాల్స్ అండ్ వీడియో కాల్స్ రెండు, అంటే జియో యాప్ ద్వారా జియో వీడియో కాల్స్ రెండు మాట్లాడుకోవచ్చు మనం. ఇంకా మనం ఇందులో మన నావిగేషన్ వాడుకుంటున్నట్టు ఇందులో GPS కూడా వాడుకోవచ్చు. ఇంకా 23 లాంగ్వేజెస్ సపోర్ట్ చేయగలిగే ఏకైక స్మార్ట్ ఫోన్ లాగా ఉన్న ఫోన్ ఏదైనా ఉందంటే జియో ఫోన్ ప్రిమా చిన్న ఫోను. ఇందులో కూడా 23 లాంగ్వేజెస్ సపోర్ట్ చేయబడుతున్నది. సో ఇంకా మాట్లాడుకుంటే ఇంకా FM రేడియో అన్ని నార్మల్ ఫోన్స్ అన్ని ఉన్నట్టుగానే ఉన్నది ఇందులో కూడా. సో ఇంకో ఫ్యూచర్ ఏమన్నా ఉందంటే, ఇందులో స్మార్ట్ ఫోన్స్ లో మనం వాడుకుంటున్నట్టు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వాడుకుంటాం కదా, హే గూగుల్ అని చెప్పగానే ఓపెన్ అవుతుంది కదా. సో అలాగే ఇందులో కూడా అయితే ఫ్యూచర్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ఫోన్ వచ్చేసి అయితే ఇంకా 4G ఇంటర్నెట్ అయితే కలిగి ఉంటుంది. సో ఇంకా వీటి గురించి మాట్లాడుకుంటే ఇందులో ఏమేమి ఇవ్వడం జరిగిందంటే, సో నాకు తెలియదు, ఇందులో చూసి చెప్తున్నాను. సో జియో సినిమా యాప్ నుంచి అయితే జియో సినిమాస్ చూడొచ్చు. ఇంకా యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు జియో పే నుంచి. ఇంకా 600+ ఛానల్స్ జియో టీవీలో అయితే, జియో టీవీ అనే యాప్ లో నుంచే 600+ ఛానల్స్ అయితే మనం ఇందులో వాచ్ చేయొచ్చు. ఇంకా జియో సావన్ అనే యాప్ అయితే పూర్తిగా ఫ్రీ, ఎందుకంటే మనం రీఛార్జ్ చేసుకుంటాం కాబట్టి ఆ రీఛార్జ్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో జియో సావన్ అనే యాప్ అయితే ఇందులో వాడుకోవచ్చు మనం. ఇంకా ఇందులో మనకి మై జియో అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ జియో అకౌంట్ కి అన్ని లింక్ అయి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఇందులో దీనికి సంబంధించిన అన్ని జియో గేమ్స్ గానీ, జియో న్యూస్ గానీ, జియో చాట్ గానీ, జియో వీడియో కాల్ గానీ, సో ప్లే స్టోర్ మొత్తం ప్లే స్టోర్ అందరూ ప్లే స్టోర్ అలా ఉంటుందో ఇందులో జియో స్టోర్ అలా ఉంటుంది. సో వాటిలో ఉన్నట్టుగానే మనం ఇందులో అన్ని ఉంటాయి, అన్ని వాడేసుకోవచ్చు. సో పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పెద్దగా వాడుకోవాలంటే యూట్యూబ్ ఉంటుంది. సో ఇందులో మనకి హాట్స్టార్ ఇచ్చారు, హాట్స్టార్ ఉంటుంది. ఇంకా జియో టీవీలో అన్ని వీడియోస్ వచ్చేస్తాయి, సీరియల్స్ కానీ అన్ని వచ్చేస్తాయి మనకి.
సో ఎలాగైతే స్మార్ట్ ఫోన్ ఉంటుందో సో మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా దీన్ని కీప్యాడ్ లో అమర్చి చిన్న ఫోన్ లో పెద్దవాళ్ళ కోసం అయితే డిజైన్ చేయడం జరిగింది. సో పెద్ద ఫోన్స్ రేట్ వచ్చేసి 20,000 30,000 అలా ఉంటున్నాయి కదా. సో అన్ని ఫ్యూచర్స్ ఇచ్చినా కూడా దీని ప్రైస్ వచ్చేసి 2,600 రూపీస్ మాత్రమే. 2,600 రూపీస్ ఆన్లైన్ లో అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ తెప్పించుకుంటే, ఆఫ్లైన్ లో తెచ్చుకుంటే మాత్రం జియో స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటే మాత్రం 2,800 రూపీస్ అయితే పడుతుంది. సో మనం అయితే అమెజాన్ లో తెప్పించాం, 200 రూపీస్ తగ్గుతుంది కాబట్టి. ఇంకో మంచి బెనిఫిట్ గురించి అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్, ఇవన్నీ చెప్పుకుంటా పోతే లేట్ అవుతుంది. సో అన్నిటికంటే మెయిన్ గొప్ప విషయం ఏదన్నా ఉంది అంటే అది ఈ రోజుల్లో రీఛార్జ్ గురించి మాట్లాడుకోవాలి మనం. సో వీటికి రీఛార్జ్ పోల్చుకుంటే మంత్లీ వచ్చేసి మినిమం 250 రూపీస్ 200 రూపీస్. సో దీని గురించి మాట్లాడుకుంటే మినిమం 75 రూపీస్, అంటే ఓన్లీ 75 రూపీస్. 75 రూపీస్ లో మనం మంత్ మొత్తం గడిపేయచ్చు ఈ ఫోన్ తో. అది కూడా మనం యూట్యూబ్ చూసుకుంటూ అన్ని చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ 75 రూపీస్ విత్ ఇన్ 100 రూపీస్ లో అయితే అన్ని సెట్ అయిపోతున్నాయి దీంట్లో మనకి. సో ఈ ఫోన్స్ ని అవాయిడ్ చేయొచ్చు నిదానంగా అని చెప్పే రకంగా అయితే ఉంది ఈ ఫోన్ మాత్రం. సో మనం దీన్ని అయితే బ్యాటరీ వేసాం ప్రెసెంట్. ఇప్పుడు ఆన్ చేద్దాం దీన్ని. సో ఫ్రెండ్స్ ఇక ఫోన్ అయితే ఆన్ అయింది. ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే మనకి స్మార్ట్ ఫోన్స్లో ఉన్నట్టు ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఉన్నట్టు ఇందులో కూడా మనకి ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చాడు, ప్లస్ బ్యాక్ కెమెరా కూడా ఇచ్చాడు. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో కాల్ మాట్లాడుకోవడానికి ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇంకా ఇది వచ్చేసి యూపీఐ పేమెంట్స్ చేయగలరు, అంటే ఇంకా సెటప్స్ చేయలేదు నేను. సెటప్స్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఇంకోటి చేద్దాము. సో ప్రజెంట్ మీకు చూపిస్తున్నాను కీప్యాడ్లోనే. ఇక్కడ మనకి పెద్దవాళ్ళకి అర్థమయ్యే రకంగా ఇక్కడే యూపీఐ పేమెంట్ చేసుకోవడానికి ఇక్కడ అంటే స్కానర్ ఆటోమేటిక్గా మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి స్కాన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి యూపీఐ పేమెంట్స్ చేయడానికి. ఇది వచ్చేసి జియో వీడియో కాల్ అని చెప్పా కదా, వీడియో కాల్ మాట్లాడుకోవడానికి. సో ఇంకొచ్చేసి కీప్యాడ్ గురించి మాట్లాడుకోండి, నార్మల్ కీప్యాడే. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇది గేమ్స్కి సంబంధించింది, ఇది వచ్చేసి యూట్యూబ్కి సంబంధించింది, ఇంకా ఇది వచ్చేసి జియో స్టోరు, వాట్సాప్, జియో టీవీ. సో ఈ రకంగా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. సో మీకు యాప్స్ కూడా చూసుకోండి. ఇందులో ఫేస్బుక్ కూడా వాడచ్చు మనం. సో ఈ రకంగా అయితే అన్ని యాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవ్వండి జియో టీవీ అన్నా కదా, ఇంకో ఇది వచ్చేసి యూట్యూబ్. సో ఈ ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫోన్లో. సో ఇంకా మనం కెమెరా గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. సో కెమెరా చూపిస్తాను మీకు ఒకసారి. వేర్ ఈస్ ద కెమెరా? దీంట్లో ఫ్రంట్ కెమెరా అయితే ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రంట్ కెమెరా అయితే ఇలా ఉంటుంది. ఇందులో ఉన్నంతలో అయితే క్లారిటీగానే అయితే ఉంది ఫ్రంట్ కెమెరా. సో బ్యాక్ కెమెరా చూద్దాం. ఇందులో ఆప్షన్స్ రియర్ కెమెరాలోనే ఉంది యాక్చువల్గా. ఇవ్వండి రియర్ కెమెరా గురించి మనం ఇందులో డబ్బాలు చూపిద్దాం. ఇవన్నీ చూసారా ఎంత క్లారిటీగా అయితే ఉందో. సో పెద్దవారి కోసం ఇది బాగా ఉపయోగపడే ఫోన్ అనమాట అయితే ఇదైతే. అవి సో యాక్చువల్గా ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. సో నేను మా అమ్మ వాళ్ళ కోసం తెప్పించుకున్నాను. సో మీరు మీ పేరెంట్స్ కోసం తెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేస్తున్నాను. సో మీరు కూడా స్మార్ట్ ఫోన్స్ ని అవాయిడ్ చేసి వీటికి వచ్చారంటే మీకు రీఛార్జ్ తగ్గుతుంది, రీఛార్జ్ ప్రీమియం మీకు సేవ్ అవుతుంది. ఇంకా మీరు ఇందులోనే అన్ని చూసుకోగలరు, పేమెంట్స్ కానీ అన్ని చేయగలరు. సో ఒక రకంగా అయితే సేఫ్ సైడ్ ఫోన్ పెద్దవాళ్ళ కోసం. సో మీరు ఈ ఫోన్ వాడుకుంటూ కూడా ఈ ఫోన్ వాడుకోవచ్చు. తక్కువ రీఛార్జ్ లో అన్ని బెనిఫిట్స్ ఉండి ప్రతి ఒక్క దానికి ఉపయోగపడే ఫోన్ ఏదైనా ఉంది అది మాత్రం జియో ఫోన్ ప్రిమా. సో నేను మాత్రం మా అమ్మ కోసం అయితే ఈ ఫోన్ తెప్పించాను. సో మీకు ఈ ఫోన్ ఎలా ఉంది, వీడియోలో చెప్పిన స్పెసిఫికేషన్స్ కానీ, డీటెయిల్స్ కానీ, ప్రైస్ కానీ, ఇంకా మీరు ఎవరైనా వాడిన వారు ఉంటే ఈ ఫోన్ ఎలా ఉంది అనేది, ఈ ఫోన్ మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో అది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇదైతే నేను మా అమ్మకైతే గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నాను. ఆన్ చేసేసాను, అన్ని అది బాగానే ఉన్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అందరికీ టాటా బాబాయ్, సీ యూ.